సముద్ర మట్టానికి 2 కిలోమీటర్ల ఎత్తులో కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమలు కన్నెర్ర చేశాయి. ప్రకృతి విలయాన్ని సృష్టించి ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకుపోయేలా చేసి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. చెలియార్ నదిలో నీరు, బురద, పెద్ద పెద్ద బండరాళ్లతో పాటు కొట్టుకొస్తున్న శవాలు శోకాన్ని మిగిల్చాయి. పచ్చని కొండల్లో ప్రకృతి మిగిల్చిన విషాదంతో వాయనాడ్ మృత్యు దెబ్బగా మారింది. ఊర్లు, వీధులను ఊడ్చేసిన విలయం ఇప్పుడు అక్కడ ఒక నదిలా పారుతుంది. ఒకవైపు హృదయ విదారక స్థితిలో వెలికితీస్తున్న మృతదేహాలు కంటనీరు తెప్పిస్తుంటే, ఇళ్లు, వీధులను ఊడ్చేసిన విలయం అక్కడ నదిలా పారుతుంది. కుటుంబాలు కళ్ళంతైన ఈ విలయంలో ఎన్ని మూగజీవాల ఆర్తనాదాలు, అనంతవాయులు కలిసిపోయాయో లెక్కేలేదు. పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పుంజరిమట్ట ఎగువన ఉన్న కొండల్లో అధిక వర్షపాతం వల్ల జరిగిన ల్యాండ్ స్లైడింగ్ ఈ విధ్వంసానికి వేదికైంది. అక్కడి నుండి దిగువన ఉన్న ముండకే గ్రామాన్ని తుడిచిపెట్టిన ఈ విధ్వంసం దిగువ గ్రామాలను నామరూపాలు లేకుండా చేసింది. 2 కిలోమీటర్ల ఎత్తు నుండి 45 డిగ్రీల కోణంలో భీకరంగా దూసుకొస్తున్న బండరాళ్లు, బురదతో కూడిన వరద మీదపడిన ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ మృతదేహాలను పోస్టుమార్టం చేస్తున్న నిపుణులైన వైద్యులే ఆ ఛిద్రమైన ముఖాలు, శరీరాలు చూడలేక వణికిపోతున్నారంటేనే అక్కడ ఎంత బేభత్సం జరిగి ఉంటుందో ఊహించడానికే భయమేసేలా ఉన్నాయి వాయనాడ్లోని పరిస్థితులు. జీవ వైవిధ్యంతో, ప్రకృతి అందాలతో కనువిందు చేస్తే పశ్చిమ కనుమలు 6 రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలపై మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో ఒక నివేదిక కమిటీ ఏర్పడింది. అరుదైన వృక్షాలు, విభిన్న జీవజాతులు ఉన్న ఈ పశ్చిమ కనుమలను కాపాడాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ సూచించింది. అంటే దీన్ని సెన్సిటివ్ జోన్ గా ప్రకటించాలని నివేదికిచ్చారు. నివాసాలకు, శాశ్వత కట్టడాలకు, ఎకనామిక్ జోన్లకు దూరంగా ఉంచాలని, తద్వారా వృక్ష జీవ పరిరక్షణతో పాటు ప్రకృతి విలయాలకు బలవ్వకుండా ఉండొచ్చు అనేది ఈ నివేదిక సారాంశం. అంత ఎత్తున ఉన్న కొండ శిఖరాల నుండి జాలువారే నదులు ఎప్పుడు ఎలా దిశను మార్చుకుంటాయో తెలియదు. కానీ గాడ్గిల్ నివేదికను ఈ రాష్ట్రాలు పరిగణలోకి తీసుకోలేదు. మన తెలుగు రాష్ట్రాల జీవనదులైన గోదావరి, కృష్ణాలు పుట్టింది కూడా ఈ పశ్చిమ కనుమల్లోనే. ఒక సంవత్సరంలో కురవాల్సిన మొత్తం కేరళ వర్షపాతంలో 6% వర్షపాతం ఒకరోజే, అంటే జూలై 30న 141 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది కేరళ సాధారణ వర్షపాతం కన్నా 493% అధికం. ఇంత వర్షం ఒక్క రాత్రిలోనే వాయనాడ్లో కురవడం వల్ల కొండ చర్యలు విరిగిపడి మట్టి, బురద, పెద్ద పెద్ద బండరాళ్లు ఆ వరదతో కలిపి కింద ఉన్న ఊళ్లను, కుటుంబాలను వాళ్ళ కళ్ళతో పాటు ఊడ్చేశాయి. శిథిలాలను తొలగించి శవాలను వెలికితీసే సహాయ కార్యక్రమాలను తిండి తిప్పులు లేకుండా చేస్తున్నారు మన భారతీయ మిలిటరీ. కేవలం 31 గంటల్లోనే అత్యంత వేగంగా బెయిలీ బ్రిడ్జ్ ని చెలియార్ నది మీద నిర్మించారు మన సైనికులు. సహాయ చర్యలకు నది అవతల నుండి యువతలకి బాధితులు చేరవేయడానికి మిలిటరీ నిర్మించిన ఈ బెయిలీ బ్రిడ్జ్ బాధితుల సహాయ చర్యలు అందించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విలయాలతో తాండవిస్తోంది. లక్షల ఎకరాలు కాలిఫోర్నియా అడవులు తగలబడిపోవడం దగ్గర నుంచి గత 75 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా దుబాయ్ని ముంచెత్తిన వరదలు, వేల సంవత్సరాల ఉష్ణోగ్రతలు రికార్డులు తిరగరాసిన ఎండలు లాంటివి చూస్తేనే మనకు అర్థం కావాలి ప్రకృతి పట్ల మన విధానాలు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం ఒక్క రాత్రిలోనే కురిస్తే తట్టుకోవడం మనకెంత కష్టమో, మనమంతా కలిసి మండిస్తున్న కార్బన్ ఎమిషన్స్ తట్టుకోవడం పర్యావరణానికి కూడా అంత కష్టం అనిపిస్తుందేమో ఆలోచించండి.